అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. ప్రియ విద్యార్థులారా, మహాప్రవక్త జీవిత చరిత్ర 7వ క్లాస్ ఈరోజు మనం ప్రారంభించబోతున్నాము. ఈరోజు మనం చదివేటువంటి అంశం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యం. సమయాన్ని చూసుకుంటూ ఇంతవరకు మనం చదవగలుగుతాము. ఇన్షా అల్లా ముందుకు సాగుదాము. అల్లాహ్ తఆలా మనందరికీ సహాయపడుగాక. اللهم علمنا ما ينفعنا وانفعنا بما علمتنا يا عليم يا حكيم. అర్రహీకుల్ మఖ్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో 7వ ఈనాటి క్లాసులో మనం శుభ జననం, 40 ఏళ్ల పవిత్ర జీవితం. శుభ జననం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో షిఅబే బనీ హాషిం అనే చోట ఫీల్ సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీఉల్ అవ్వల్ మాసం 9వ తారీఖున సోమవారం పూర్వ సంధ్యా సమయాన జన్మించారు. అప్పుడు నౌషీరువా పట్టాభిషేకమై 40 సంవత్సరం నడుస్తుంది. క్రీస్తు శకం ఏప్రిల్ నెల 20 లేదా 22వ తారీఖు. ఇక్కడ 21 రాసి ఉన్నది మీరు చూస్తున్నారు. కానీ వాస్తవానికి మన ఉర్దూ అర్రహీకుల్ మక్తూమ్ కానివ్వండి, ఇక్కడ చూడవచ్చు మీరు 22వ తారీఖు అని ఉంది. లేదా అలాగే అరబీ అర్రహీకుల్ మక్తూమ్ ఇంకా వేరే సీరత్ గ్రంథాల్లో కూడా 22 అన్న ప్రస్తావన ఉంది. 20 ఏప్రిల్ నెల యొక్క 20 లేదా 22వ తారీఖు 571వ సంవత్సరం అది. అల్లామా మొహమ్మద్ సులైమాన్ మన్సూర్పూరి రహమతుల్లా అలై మరియు మెహమూద్ పాషా ఫల్కి పరిశోధన ఇది. ఈ పరిశోధన దేని గురించి? ప్రవక్త పుట్టిన తేదీ గురించి. వారి యొక్క పరిశోధన ప్రకారం రబీఉల్ అవ్వల్ 9వ తారీఖు ఏప్రిల్ నెల 20 లేదా 22వ తారీఖు. మరి ఈ విధంగా రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే అరబీ తారీఖు మరియు ఇంగ్లీష్ తారీఖులో రోజుల 9 రోజుల డిఫరెన్స్ అనేది ఉంటుంది సంవత్సరంలో. ఇబ్నె సాద్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాతృమూర్తి ఆమిన ఇలా చెప్పారని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించినప్పుడు నా శరీరం నుండి ఓ జ్యోతిర్మయ కాంతి బయటకు వచ్చింది. దీని ఫలితంగా సిరియా మహల్లు అంటే ప్యాలెసెస్ వెలిగిపోయాయి. ఇమాం అహ్మద్ రహిమహుల్లా ఈ విషయానికి సంబంధించిన ఓ ఉల్లేఖనాన్ని హజరత్ ఇర్యాద్ బిన్ సారియా చెప్పినట్టు తన గ్రంథంలో ఉటంకించారు. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్లో ఉంది, 17/163 హదీస్ నంబర్. అలాగే సహీ ఇబ్న్ హిబ్బాన్లో కూడా ఉంది, హదీస్ నంబర్ 6404. అల్లాహు అక్బర్. కొంచెం ఒక్క క్షణం. ఇక్కడ చిన్న కరెక్షన్ అవసరం ఉండింది, కానీ నేను మర్చిపోయాను. అసలు పేరు ఇర్బాబ్. ఇరియాజ్ అని అరియాజ్ అని రాశారు. బహుశా అది చూడటంలో ఏదైనా మిస్టేక్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇర్బాబ్ బిన్ సారియా. అయితే సహాబీ రసూల్ ఇర్బాబ్, ఐన్ రా బా అలిఫ్ దాద్. కొన్ని ఉల్లేఖనాల్లో జనన సమయాన కొన్ని సంఘటనలు దైవ దౌత్యపు ముందస్తు సూచనలుగా, అంటే రిసాలత్ కంటే ముందు సూచనలుగా చెప్పడం జరిగింది. అంటే కిస్రా దర్బారులోని 14 స్తంభాలు పడిపోయాయి,
అగ్ని ఆరాధకులైన మజూసుల అగ్నిగుండం చల్లారిపోయింది. సావా సముద్రం ఎండిపోయింది. దాని చుట్టుపట్ల గల చర్చీలు పడిపోయాయి. ఇలాంటి విషయాలన్నీ బైహకీ ప్రవచనంలో వచ్చాయి. అయితే ముహమ్మద్ గజాలి రెహమహుల్లా ఇది సరైనది అని ఒప్పుకోరు. అంటే ఇలాంటి విషయాలు సహీ హదీస్లో రుజువు లేవు. జననం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాతృమూర్తి ఈ శుభవార్తను అబ్దుల్ ముత్తలిబ్కు చేరవేశారు. ఆనంద పరవశులై పరుగున అక్కడికి వచ్చారు ఆయన. శిశువును కాబా గృహంలోనికి తీసుకుని వెళ్ళి అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించారు. ఆ శిశువు పేరు ముహమ్మద్ అని పెట్టారు. ఈ పేరు అరబియాలో చెలామణిలో ఉన్న పేరు కాదు. అప్పట్లో అరబ్బు సంప్రదాయం ప్రకారం 7వ రోజు ఖత్నా సుంతి చేశారు. అయితే ఈ సుంతి చేసిన విషయం ఈ గ్రంథాల్లో ఉంది. ఇమాం ఇబ్ను అబ్దుల్ బర్, ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా తమ రచనల్లో ఆధారాలతో పేర్కొన్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి చేయబడిన ఖత్నా చేయబడిన స్థితిలో పుట్టారు అని కొందరు అంటారు. దానికి ఎలాంటి ఆధారం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తల్లి తరువాత అందరికంటే ముందు అబూ లహబ్ బానిసరాలు సూబియా అని ఇక్కడ చూస్తున్నారు మీరు, కానీ అసలు పేరు సువైబా. సువైబా పాలు పట్టింది. అప్పుడు ఆమెకు మస్రూహ్ అనే పాలు త్రాగే తనయుడు ఉన్నాడు. సువైబా పెరియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వం అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడు హంజాకు కూడా పాలు పట్టింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఈమె అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్ మఖ్జూమీకి కూడా పాలు పట్టింది. అంటే అర్థమైంది కదా, అబూ లహబ్ యొక్క బానిసరాలు సువైబా ప్రవక్తకు పాలు పట్టింది. ప్రవక్త యొక్క పినతండ్రి బాబాయి హంజా ఉన్నారు కదా, ఆయనకు పాలు పట్టింది. అలాగే అబూ సలమా బిన్ అబ్దుల్ అసద్ అనే ఒక వ్యక్తి, ఆయనకు కూడా ఆమె పాలు త్రాపించింది. బని సాద్ తెగలు అరేబియా ప్రజల సంప్రదాయం ప్రకారం వారు తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా రోగాల నుండి రక్షణ కోసం పాలు పట్టే బద్వీ స్త్రీలకు, బద్వీ అంటే పల్లె పల్లె స్త్రీలకు అప్పజెప్పేవారు. అదే కాదు, పల్లె వాతావరణంలో పెరగడం వల్ల వారి శరీరం దృఢంగా సౌష్ఠవంగా మారాలని, పైపెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవాలని కోరేవారు. ఈ సంప్రదాయం ప్రకారమే అబ్దుల్ ముత్తలిబ్ పాలు పట్టే దాయాను వెదుకనారంభించారు. మీరు ఇక్కడ గమనించారు కదా, ఈ పారాగ్రాఫ్లో మక్కా నగరంలోని సర్వసామాన్యంగా ప్రజలు తమ చిన్న పాలు తాగేటువంటి పిల్లలకు మక్కా నగరం నుండి బయట ఒక పల్లె వాతావరణంలో ఉంచి ఎందుకు అక్కడ పాలు త్రాగించేవారు? పల్లె వాతావరణంలో పెరగడం వల్ల వారి శరీరం దృఢంగా సౌష్ఠవంగా మారాలని, పైపెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవాలని. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అబూ దువైబ్ కుమార్తె అయిన హలీమాకు అప్పజెప్పడం జరిగింది. ఈమె బను సఅద్ బిన్ బకర్ తెగకు చెందిన మహిళ. ఈమె భర్త పేరు హారిత్ బిన్ అబ్దుల్ ఉజ్జా. అయితే అబూ కబ్షా పేరున పిలువబడేవాడు. ఈయన కూడా బనీ సఅద్ తెగలోని వ్యక్తే. తల్లి పాలు త్రాగే విషయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి సోదరులైన హారిస్ సంతానం వీరు. పాల సంబంధ రీత్యా ఎవరు సోదరులు అవుతారు ఆ విషయం చెప్తున్నారు. ఒకరు అబ్దుల్లా, రెండో వారు అనీసా. ఇక మూడో వారు హుదాఫా లేదా జుజామా అన్న పేరు వచ్చింది. మరియు ఈమెనే షైమా అనే బిరుదు కూడా ఉంది. ఈమెకు షైమా అనే బిరుదు కూడా ఉంది. ఈ షైమా అనే పేరునే ఆమె బాగా గుర్తించబడేది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు ఈమె వస్తుంది కదా, ఆ సందర్భం వస్తుంది. అక్కడ ఈ పేరుతో మీరు వింటారు. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ అమ్మాయి ఎవరు? షైమా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఎత్తుకొని ఆడించేది. వీరే కాకుండా అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడైన హారిత్ తనయుడు అబూ సుఫియాన్. ఈ అబూ సుఫియాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పినతండ్రి కుమారుడు. ఈయన కూడా హలీమా పాలు త్రాగడం వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సోదరుడు అయ్యాడు. పాల సంబంధ సోదరుడు. ముందు నుండే ఒక రక్త సంబంధం ఉన్నది. ఏంటిది? బాబాయి కొడుకు. కానీ ఆ కొడుకు కూడా ఇక్కడ హలీమా దగ్గర వచ్చి పాలు త్రాగాడు గనక పాల సంబంధ సోదరుడు కూడా అయ్యాడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్. హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఎవరు? హువైబా ఈయనకు కూడా పాలు త్రాగించింది అని విన్నాం కదా ఇప్పుడే మనం. ఈ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కూడా చిన్నప్పుడు బను సాద్ తెగకు చెందిన ఓ మహిళకు పాలు పట్టే విషయమై అప్పచెప్పబడిన వారే. అర్థమైందా? కన్ఫ్యూజ్ కాకండి. అక్కడి ఆనాటి కాలంలోని అరబ్బుల అలవాటు, మన వ్రత సదస్సుల ముందు కన్న తల్లి పాలు త్రాగారు కొద్ది రోజులు మాత్రమే. తర్వాత అబూలహబ్ బానిస థువైబా పాలు త్రాగారు. ఇది కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత 2 సంవత్సరాలు లేదా అంతకు పైగా హలీమా వద్ద ఉండి హలీమా పాలు త్రాగారు కదా. అయితే ప్రవక్త పినతండ్రి హజరత్ హంజా, ఆయన కూడా థువైబా పాలు త్రాగి ఉన్నారు ముందు. మరియు ఆయన కూడా ఈ హలీమా యొక్క దగ్గరి బంధువు ఒక స్త్రీ, ఆమె పేరు తెలియదు, ఆమె యొక్క పాలు కూడా తాగారు. ఈ విధంగా హంజా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వారికి పినతండ్రియే కాకుండా డబల్ పాల సోదరుడయ్యాడు. ఇది ఒకసారి చూద్దాం. మీరందరూ పడుకున్నారా లేకుంటే మేల్కొని ఉన్నారా? డబల్ పాల సోదరుడయ్యాడు అంటే ఏంటి ఒకసారి చెప్పండి మీరు మైక్ ఆన్ చేసుకొని. బను సాద్ వంశస్థుల యొక్క పాలు ముహమ్మద్ సుల్లాం గారు, ఆ తర్వాత మన హంజా రదియల్లాహు వారు కూడా తాగారు కాబట్టి డబుల్ పాలు లేదు, తాగినట్టు. డబల్ అంటున్నాను నేను. అంటే అంటే ఫస్ట్ చిన్నగా ఉండి మళ్ళా తర్వాత ఈయన తమ్ముళ్ళలాగా ఇప్పుడు సోదరులాగా కూడా తాగుతారు కదా షేక్. ఇప్పుడు తమ్ముడు కాదు తర్వాత కాదు, పాల అన్న సంబంధ సోదరుడు డబల్ అంటున్నాను నేను. అలాది సువైబా దగ్గర ముంతాజ్, కూడా తాగారు. ఒకేసారి చెప్తున్నారు ఎవరు? గౌసియా గారు కావచ్చు బహుశా. చెప్పండి. సార్ సువైబా వాళ్ళు తాగారు, మళ్ళీ హలీమా పాలు తాగారు కాబట్టి ఇద్దరు డబల్ సోదరులు. బారకల్లాహు ఫీ ఇల్మిక్. పినతండ్రి అది అబ్దుల్లా యొక్క సోదరుడు కావడం వల్ల బాబాయి అవుతున్నాడు, పినతండ్రి అవుతున్నాడు. అది పినతండ్రి సంబంధం, అది వేరు. ఇక్కడ పాల సంబంధ సోదరుడు డబల్ అయ్యాడు అని అంటే ఇంతకుముందు చెప్పాము కదా, హంజా హువైబా పాలు కూడా తాగారు, మన ప్రవక్త కూడా తాగారు. మరియు ప్రవక్త బను సాద్ తెగలో వచ్చి హలీమా యొక్క పాలు తాగారు. హంజా కూడా బను సాద్కు వచ్చి, అంటే మన ప్రవక్త కంటే కొంచెం ముందు, ఎందుకంటే వయసులో పెద్ద కదా ఆయన, బను సాద్ తెగలో వచ్చి హలీమా యొక్క చాలా దగ్గరి బంధువు లేదా ఎవరు ఒక పాలు త్రాగారు. దాని కారణంగా ఇన్షాల్లా విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ముందుకు సాగుదాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కూడా చిన్నప్పుడు బను సాద్ తెగకు చెందిన ఓ మహిళకు పాలు పట్టే విషయమై అప్పజెప్పబడిన వారే. ఈ మహిళ కూడా ఓ రోజున, గమనించండి, ఈ మహిళ కూడా ఓ రోజున హలీమా ఒడిలో ఉన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎత్తుకొని పాలు పట్టేసింది. హంజా ఏ స్త్రీతో పాలు త్రాగారో మన ప్రవక్త హలీమా వద్ద ఉన్నప్పుడు ఆ స్త్రీ ప్రవక్తకు కూడా పాలిచ్చింది. ఈ విధంగా డబల్ పాల సోదరుడు అయ్యాడు. ముందు హువైబా కారణంగా, తర్వాత ఈ మహిళ యొక్క పాలు త్రాగడం కారణంగా. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
హజరత్ హంజాకు 2 వైపుల నుండి సోదరుడవుతాడు. ఒకటి సువైబా మాధ్యమంగా, 2 బను సాద్కు చెందిన ఈ మహిళ మాధ్యమంగా. పాలు పట్టే కాలంలో హజరత్ హలీమా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వలన కలిగిన శుభాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. హజరత్ హలీమా ఇలా చెప్పారని ఇబ్న్ ఇస్హాక్ ఉల్లేఖించారు. నేను నా భర్త వెంట పాలు త్రాగే కుమారుణ్ణి ఎత్తుకొని బను సాద్కు చెందిన కొందరు స్త్రీలతో ఊరిని వదిలి పాలు త్రాగే పిల్లలను వెదుకుతూ బయలుదేరాము. అది కరువు కాలం. కరువు వల్ల ఎవరి వద్ద ఏమీ మిగల్లేదు. నేను నా తెల్ల కంచెల గాడిదను ఎక్కి ఉన్నాను. వెంట ఓ పెంటి ఒంటె కూడా ఉంది. పెంటి ఒంటె అర్థమవుతుంది కదా, ఆడ. కానీ అది ఓ చుక్క పాలు ఇస్తే ఒట్టు. ఇటు ఆకలికి నా పిల్లవాడు ఏడవడం వల్ల రాత్రి వేళల్లో మాకు నిద్ర కూడా కరువైంది. నా వక్షస్థలంలోనూ పాల చుక్క లేదు. ఒంటె పాలిచ్చేదీ కాదు. మేము వర్షం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను నా కంచెర గాడిదను ఎక్కి బయలుదేరగా అది బలహీనంగా బక్కచిక్కి ఉండడం వలన, అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడవడం వలన మా బిడారం వాళ్ళందరికీ చిరాకు కలుగుతుంది. ఎట్టకేలకు మేము పాలు త్రాగే పిల్లలను వెదుకుతూ మక్కా చేరాం. మాలో ప్రతి ఒక్కరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూపడం కూడా జరిగింది. అయితే ఆయన ఓ అనాథ బాలుడని తెలియగానే మేము ఆ పిల్లవానికి తండ్రి లేనందున తగిన ప్రతిఫలం లభించదనే ఉద్దేశంతో నిరాకరించి వెళ్ళిపోయాము. ఆ రోజుల్లో వచ్చి పల్లెల నుండి ఈ స్త్రీలు వచ్చి ఏదైతే పట్టణ పిల్లలకు పాలు త్రాపించే ప్రయత్నం చేసేవారో అందువల్ల వారికి కొంత ఆనాటి కాలం ప్రకారంగా పారితోషికం లభించేది. అయితే ఈ మొహమ్మద్ అనే పిల్లవాని యొక్క తండ్రి లేడు కదా, ఈ పిల్లవాడు అనాథ, వీళ్ళేమిస్తారు మాకు అంతగా అని ప్రతి ఒక్కరూ తిరస్కరించారు, నిరాకరించారు. ఈ పిల్లవాడు అనాథ వితంతువు అయిన ఈ బాలుని తల్లి గాని తాత గాని మనకేమిస్తాడు అని అనుకున్నాం. ఈ కారణం వల్లనే మాలో ఎవరూ ఈ బాలుణ్ణి తీసుకోవడానికి ముందుకు రాలేదు. నా వెంట వచ్చిన స్త్రీలందరికీ ఎవరో ఒక పిల్లవాడు లభించాడు, కేవలం నాకే లభించలేదు. తిరుగు ప్రయాణం చేసే సమయం రాగానే నేను నా భర్తతో, అల్లాహ్ సాక్షి, ఇదేం బాగా లేదు. నా స్నేహితురాళ్ళందరూ పిల్లలను ఎత్తుకుంటే పిల్లవాడు లేకుండా నేను ఎలా తిరిగి వెళ్ళేది? వెళ్ళి ఆ పిల్లవాన్నే తీసుకువస్తానని చెప్పాను. పర్వాలేదు, బహుశా అల్లా ఇందులోనే మనకు శుభం కలిగించవచ్చని ధైర్యం చెప్పాడాయన. నేను వెళ్ళి ఆ అనాథ బాలున్నే ఎత్తుకున్నాను. కేవలం మరే బాలుడు లభించకపోవడమే దానికి కారణం. హజరత్ హలీమా రదియల్లాహు తఆలా ఇంకా ఇలా అన్నారు, పిల్లవాన్ని తీసుకొని తిరిగి నా గుడారంలోనికి వచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టుకోగానే నా పాలిండ్లు పాలతో నిండిపోయాయి. అతను కడుపారా పాలు త్రాగాడు. ఆ తరువాత అతని సోదరుడు కూడా కడుపార పాలు త్రాగాడు. ఆ తరువాత మేము ఆదమరిచి నిద్రపోయాము. అంతకు మునుపు మేము ఎప్పుడూ మా పిల్లవానితో పాటు నిద్రించేవారమే కాదు. ఇటు నా భర్త ఒంటె పాలు పితకడానికి వెళ్ళగా దాని పొదుగు పాలతో నిండుగా ఉంది. ఆయన పితికిన పాలను మేము కడుపు నిండా త్రాగాం. ఎంతో హాయిగా రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నా భర్త, హలీమా, అల్లా సాక్షి, నీవు ఓ శుభం గల ఆత్మను పొందావు అని అన్నాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానప్పుడు. హలీమా రదియల్లాహు తఆలా ఇంకా ఇలా అంటారు, మా బిడారం బయలుదేరింది. నేను నా బలహీనమైన కంచన గాడిదనెక్కి కూర్చున్నాను. ఆ పిల్లవాడు కూడా నా ఒడిలోనే ఉన్నాడు. అయితే అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఆ గాడిద బిడారం మొత్తాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. మరే గాడిద కూడా దాని గమనాన్ని అందుకోలేకపోయింది. ఇది చూసిన నా స్నేహితురాళ్ళు నన్ను పిలుస్తూ, ఓ అబూ దువైబ్ కూతురా, ఇదేమిటి? మమ్మల్ని కూడా కాస్త చూడు. నీవు మా వెంట వచ్చేటప్పుడు ఎక్కి వచ్చిన కంచర గాడిదేగా ఇది అని అరిచారు. అవును అవును, అల్లా సాక్షి, ఇది ఆ కంచర గాడిదే సుమా. దీనికి ఏదో ప్రత్యేకత ఏర్పడిందమ్మా అని బదులిచ్చాను నేను.
బను సహద్ తెగ నివాస ప్రదేశంలోని మా ఇండ్లకు మేము చేరుకున్నాం. ఆ కాలంలో మా ప్రాంతం అంతటి కరువు ప్రాంతం ఈ భూమిపై మరొకటి ఉందన్న విషయం నాకైతే తెలియదు గాని మేము తిరిగి వచ్చిన తర్వాత నా మేకలు మేత కోసం బయటకు వెడితే కడుపు నిండా మేసి నిండు పొదుగులతో తిరిగి వచ్చేవి. ఆ పాలను పితికి మేము త్రాగేవాళ్ళం. ఆ కాలంలో ఏ వ్యక్తికి ఒక చుక్క పాలు లభించేవి కాదు. వారి పశువుల పొదుగులు ఎండిపోయి చుక్క పాలు కూడా లేకుండా ఉండేవి. చివరికి మా జాతి ప్రజలు తమ పశువు కాపరులతో, ఓ మూర్ఖుల్లారా, అబూ జువైబ్ కూతురి కాపరి పశువుల్ని ఎక్కడ మేపుతున్నాడో అక్కడికే మీరు కూడా తీసుకువెళ్ళి మేపండని చెప్పి మరీ పంపేవారు. అయినా వారి మేకలు అర్ధాకలితోనే తిరిగి వచ్చేవి. వాటి పొదుగుల్లో చుక్క పాలు కూడా ఉండేవి కావు. నా మేకలు మాత్రం నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి. ఇలా మేము అల్లా తరఫున క్రమం తప్పకుండా శుభాల వృద్ధే జరుగుతున్నట్లు గమనిస్తూ పోయాం. బాలునికి 2 ఏళ్ల ప్రాయం వచ్చింది. పాలు పట్టడం మానేశాను. 2 ఏళ్లు పూర్తి అయ్యే లోపల ఈ బాలుడు ఇతర బాలుర్ల కంటే శారీరకంగా దృఢంగా అంగసౌష్ఠవంతో పెరిగిపోయాడు. ఆ తరువాత అతన్ని మేము అతని తల్లి వద్దకు తీసుకువెళ్ళాం. అయితే మేము అనుభవిస్తున్న శుభాలను దృష్టిలో ఉంచుకొని అతను మా వద్దనే ఉండాలనే అభిలాష మాలో పుట్టుకు వచ్చింది. అందుకని మేము అతని తల్లితో మాట్లాడాం. అమ్మా, ఈ పిల్లవాణ్ణి ఇంకొంత ఆరోగ్యవంతుడు, మరింత శారీరక దారుఢ్యం వచ్చే వరకు మా దగ్గరనే ఎందుకుంచరు? మక్కాలోని వ్యాధుల గురించి మాకు భయంగా ఉంది అని వేడుకున్నాం. మా ప్రోద్బలంపై ఆమె తిరిగి పిల్లవాణ్ణి మా వెంట పంపడానికి ఇష్టపడి పంపించేశారు. షక్ సద్ర్ వక్షస్థల చీల్చే సంఘటన, హార్ట్ ఆపరేషన్, హార్ట్ సర్జరీ. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగే గడువు పూర్తి అయిన తర్వాత కూడా బను సఅద్ తెగలోనే ఉండిపోయారు. చివరికి ఆయన జన్మించిన 4వ లేదా 5వ ఏట, 4 అన్న మాటనే ఎక్కువ చరిత్రకారులు తెలిపి ఉన్నారు. కానీ కొందరు చెప్పారు 5 అని కూడా, అందుకొరకు ఇక్కడ 5 అన్న ప్రస్తావన కూడా చేశారు. మరికొందరు 2 లేదా 3 అన్నారు. దాని ప్రస్తావన కింద ఫుట్ నోట్లో కూడా వచ్చేసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన 4వ లేదా 5వ ఏట షక్ సద్ర్ వక్ష స్థలాన్ని చీల్చే హార్ట్ సర్జరీ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించినట్లుగా సహీ ముస్లిం గ్రంథంలో ఇలా ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హజరత్ జిబ్రీల్ అలీహిస్సలాం వచ్చినప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటున్నారు. హజరత్ జిబ్రీల్ అలీహిస్సలాం ఆయన్ను పట్టుకొని కింద పడవేశారు. వక్షస్థలాన్ని చీల్చి గుండె కాయను బయటకు లాగారు. ఆ తరువాత గుండె నుండి ఓ భాగాన్ని తీసి ఇది నీలోని శైతాన్ స్థావరం అని చెప్పారు. ఆ తరువాత ఓ పల్లెంలో ఉంచి జంజం నీటితో శుభ్రపరిచారు. దాన్నే సరిచేసి దాని స్థానంలో పెట్టి వెళ్ళిపోయారు. ఇది చూసిన మిగిలిన పిల్లలంతా దాయా హలీమా వద్దకు పరుగున వెళ్ళి ముహమ్మద్ హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ ఇంటి వారంతా పరుగెత్తుకుంటూ అక్కడికి చేరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ కవలికలు మారిపోయి ఉన్నాయి. ఈ హదీస్ సహీ ముస్లింలో ఉంది. మరియు హజరత్ అనస్ రదియల్లాహు తఆలా చెబుతున్నారు, వఖద్ కుంతు అరా అథర జాలికల్ మఖీత ఫీ సద్రిహి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హార్ట్ సర్జరీ జరిగింది కదా, గుండె బయటికి తీసి కడిగారు కదా, అందులోని నల్లని ఒక భాగం తీసి పారేశారు కూడా కదా, మళ్ళీ గుండెను జంజం నీటిలో శుభ్రపరిచి అది ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టేశారు. మళ్ళీ ఆ ఛాతిపై కుట్లు వేసినట్లుగా హజరత్ అనస్ అంటున్నారు, ఛాతీపై కుట్లు వేసినటువంటి గుర్తులు నేను చూశాను అని. సహీ ముస్లింలోని హదీస్. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి అయితే ముందే చనిపోయారు, పుట్టక ముందే. ఇక రండి, మాతృ మమతానురాగాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ సంఘటన జరిగిన పిదప హలీమా రదియల్లాహు తాలా అన్హా ప్రమాదాన్ని శంకించారు.
అంటే ఈ హార్ట్ సర్జరీ సంఘటన జరిగిన తర్వాత హలీమ రదియల్లాహు అన్హా ప్రమాదాన్ని శంకించారు. ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అతని మాతృమూర్తికి అప్పచెప్పి వచ్చేశారు. ఆయన 6 ఏళ్ల వరకు మాతృ మమతానురాగాల్లోనే పెరిగి పెద్దయ్యారు. హజరత్ ఆమినాకు యస్రిబులో ఖననం అయి ఉన్న తన భర్త సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది. తన అనాథ తనయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సేవకురాలు ఉమ్మె ఐమన్ను వెంట పెట్టుకొని సంరక్షకుడైన అబ్దుల్ ముత్తలిబ్ వెంట దాదాపు 500 కిలోమీటర్ల దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు. ఆ కాలంలో మక్కా నుండి మదీనా సుమారు 500, ఈ రోజుల్లో ఉన్నటువంటి హైవే రోడ్ ప్రకారంగా 435 కిలోమీటర్లు అలా ఉంటుంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు. అయితే మదీనా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసిన తర్వాత మదీనా అన్న పేరు పడింది. కానీ అంతకుముందు దాని పేరు యస్రిబ్. అక్కడ ఓ 1 నెల రోజులు ఉండి వెనుదిరిగారు. కానీ ప్రయాణ ప్రారంభంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తులైపోయారు. ఎవరండి వ్యాధిగ్రస్తులైన వారెవరు? ఆమీనా అలైహిస్సలాం గారు. ప్రవక్త వారి తల్లి ఆమినా. ఈ వ్యాధి బాగా ముదిరిపోయి మక్కా మరియు మదీనాకు నడుమ గల ఓ ప్రదేశం అబువా చేరగానే ఆమె మరణించారు. అల్లాహు అక్బర్. తాతగారి కారుణ్య ఛాయలో వృద్ధులైన అబ్దుల్ ముత్తలిబ్ తన మనుమన్ని వెంటబెట్టుకొని మక్కాకు వచ్చారు. ఆయన హృదయం తన అనాథ మనుమడి మమతానురాగాలతో నిండి పరితపిస్తుంది. కారణం కోడలి మరణం, మరో క్రొత్త విఘాతం. ఇది పాత గాయాల్ని తిరిగి తోడిన సంఘటన. అబ్దుల్ ముత్తలిబ్ భావోద్రేకాల్లో తన మనుమని ఎడల గల తపన, హృదయ స్పందన ఆయన సొంత కుమారుల ఎడల కూడా కానవచ్చేదే కాదు. విధి ఆ బాలుణ్ణి ఏకాంతపు ఎడారిలో తెచ్చి నిలబెట్టిన తీరును చూసి అబ్దుల్ ముత్తలిబ్ తల్లడిల్లిపోయారు. బాలుణ్ణి ఎటూ కాకుండా చేయడానికి ఆయన సిద్ధపడలేదు. తన సంతానం కంటే ప్రేమిస్తూ పెద్దవారిని గౌరవించినట్లు ఆ చిన్న బాలుడైన ముహమ్మద్ని గౌరవించేవారు. ఇబ్నే హిషాం కథనం ప్రకారం అబ్దుల్ ముత్తలిబ్ కోసం కాబా గృహం నీడన పరుపు వేసి కుమారులంతా దాని చుట్టూ కింద కూర్చునేవారు. అబ్దుల్ ముత్తలిబ్ వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ఆయన గౌరవార్థం ఏ కుమారుడు ఆ పరుపు దగ్గరకు కూడా పోయేవాడు కాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఆ పరుపుపైనే కూర్చునేవారు. అప్పుడు ఆయన ఇంకా చిన్న పిల్లవాడే. పినతండ్రులు ఆయన్ను పరుపుపై నుండి కిందికి తెచ్చి కూర్చోబెట్టేవారు. అలా చేస్తూ ఉండగా అబ్దుల్ ముత్తలిబ్ కుమారుల్ని ఉద్దేశించి, నా ఈ కుమారుణ్ణి వదిలేయండి, అల్లాహ్ సాక్షి, ఈయన ఘనతే వేరు అంటూ తిరిగి పిల్లవాణ్ణి ఎత్తుకొని తన దగ్గర కూర్చుండబెట్టుకొని వీపు తట్టేవారు. అతని చేష్టలు చూసి ఆనందపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయస్సు ఇంకా 8 సంవత్సరాల 2 నెలల 10 రోజులైందో లేదో అబ్దుల్ ముత్తలిబ్ సానుభూతి ఛాయ కూడా ఆయనకు దూరమైపోయింది. అబ్దుల్ ముత్తలిబ్ మక్కాలో మరణించారు. మరణానికి ముందు ఆయన ప్రవక్త పినతండ్రి అయిన అబూ తాలిబ్కు, ఈయన అంటే అబూ తాలిబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి అబ్దుల్లా సొంత సోదరుడు. అంటే అబ్దుల్లా మరియు అబూ తాలిబ్ వీరిద్దరి తల్లి ఒక్కరే. అబూ తాలిబ్కి
సంరక్షణ బాధ్యతలను స్వీకరించమని అప్పజెప్పడం జరిగింది. పినతండ్రి ప్రేమ ఛాయలు అబూ తాలిబ్ తన సోదర కుమారుని సంరక్షణ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఆయన్ను తన కుమారునిలా చూసుకున్నారు. మరీ చెప్పాలంటే అంతకు మిన్నగానే చూసుకున్నారు. ఆయన ఎడల ఎంతో గౌరవంగా మెలుగుతూ 40 ఏండ్ల కంటే అధిక కాలం వరకు ఆయనకు అండదండగా నిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయమై చెలరేగిన శత్రుత్వం, మిత్రుత్వం వివరాల సందర్భానుసారం రాబోతున్నాయి. అంటే తర్వాత పేజీల్లో మరిన్ని వివరాలు ఏ ఏ రీతిలో అబూ తాలిబ్ మన ప్రవక్తను ఆదుకున్నారు అన్న విషయాలు ఇంకా ముందుకు వస్తూ ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాధ్యమంగా వర్షం గురించి వేడుకోలు. కొంచెం ఒక క్షణం అండి. బారకల్లాహు ఫీకుం. జహ్లమా బిన్ అర్ఫాత్ ఉల్లేఖనాన్ని ఇబ్న్ అసాకిర్ పొందుపరిచిన విధం ఇలా ఉంది. జహ్లమా ఇలా ఉల్లేఖించారు, నేను మక్కా నగరానికి వచ్చినప్పుడు ప్రజలు కరువుతో పీడించబడుతున్నారు. వర్షాలు లేక చాలా బాధగా ఉన్నారు. ఆ సందర్భంలో ఖురైష్ అబూ తాలిబ్తో, ఎందుకంటే అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తర్వాత ఇక అక్కడ నాయకులుగా అబూ తాలిబ్ కదా, అబూ తాలిబ్ మన నగరం కరువు కూరల్లో చిక్కుకొని ఉంది, చిన్న పెద్ద అందరూ పస్తులుంటున్నారు, పదండి వర్షం గురించి ప్రార్థిద్దాం అని అన్నారు. అబూ తాలిబ్ ఓ పిల్లవాణ్ణి వెంట తీసుకొని బయలుదేరారు. పిల్లవాడు అప్పుడే మబ్బు వదిలిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇంకా ప్రవక్త పదవి పొందలేదు, చిన్న వయసులో ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పటి నుండే అల్లాహు తాలా ఎలాంటి కొన్ని ప్రత్యేకతను ప్రసాదించాడో గమనిస్తూ ఉండండి. అబూ తాలిబ్ ఓ పిల్లవాడిని వెంట తీసుకుని బయలుదేరారు. పిల్లవాడు అప్పుడే మబ్బు వదిలిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ బాలుని చుట్టూ ఇతర బాలురు కూడా ఉన్నారు. అబూ తాలిబ్ ఆ బాలుని చేయి పట్టుకొని కాబా గృహం వద్దకు వెళ్ళారు. అతని వీపును కాబా గృహానికి ఆనించి వ్రేలు పట్టుకొని నిలబడ్డారు. అప్పుడు ఆకాశంలో ఓ మబ్బు తునక మచ్చుకైనా కనబడలేదు. కాని చూస్తూ ఉండగానే అన్ని వైపుల నుండి మేఘాలు క్రమ్ముకోనారంభించాయి. కురిసిన కుంభవృష్టికి ఆ లోయలో వరదలు వచ్చాయి. నగరం కొండా కోనలన్నీ జలమయమైపోయాయి. ఆ తరువాత ఓ సందర్భంగా అబూ తాలిబ్ ఈ సంఘటన గురించి చెబుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా పొగిడారు. అరబీలో దానికి సంబంధించిన కొన్ని పద్యాలు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిలో ఒక సెంటెన్స్, వఅబ్యదు యుస్తస్కల్ గమాం బివజ్హిహి తుమాలుల్ యతామ ఇస్మతున్ లిల్ అరామిలి. ఉర్దూ అర్రహీకుల్ మక్తూంలో అరబీ ఆ చిన్న పద్యం చెప్పి మళ్ళీ దాని అనువాదం రాస్తారు. ఇక్కడ ఉంది చూడండి. वअबयदु युस्तस्क़ल गमाम बिवजही हिमालुल यताम इस्मतुन लिल अरामिरी. वो खूबसूरत है, उनके चेहरे से बारिश का फैदान तलब किया जाता है, यतीमों के मावा और बेवाओं के मुहाफिज हैं. ఆయన అందగాడు, ఆయన ముఖరావిందం ద్వారా వర్షాన్ని కోరుకోవడం జరుగుతుంది. అనాథల ఆశ్రయం, వితంతువుల సంరక్షకుడాయన. అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి
పద్యంలో కవిత్వ రూపంలో ఇలా ప్రశంసించారు. ఇక రండి, సుమారు 12 సంవత్సరాల వయసుకు వస్తారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు సంఘటన జరుగుతుంది, దాని గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, శ్రద్ధగా వినండి. క్రైస్తవ సన్యాసి బుహైరా అనుమానాస్పద ప్రామాణికతలు గల కొన్ని ఉల్లేఖనాల ప్రకారం, అంటే ఈ సంఘటన ఎగ్జాక్ట్లీ ఏ అనుమానం లేకుండా సహీ హదీసులతో రుజువు లేదు, అందుకని ఇక్కడ ఏమన్నారు, అనుమానాస్పద ప్రామాణికతలు గల కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయస్సు 12 ఏళ్ళు. మరో వివరణాత్మక ఉల్లేఖనం ప్రకారం 12 ఏళ్ల 2 నెలల 10 రోజులకు చేరినప్పుడు అబూ తాలిబ్ ఆయన వెంట పెట్టుకొని సిరియాకు వ్యాపార రీత్యా ప్రయాణానికి బయలుదేరి బుస్రా చేరారు. ఇక్కడ బస్రా అని రాశారు. బస్రా అన్నది ఇది ఇరాక్లో ఉన్నది. ఇరాక్ మక్కా నుండి సుమారు ఈస్ట్ వైపున కొంచెం ఉత్తర దిశలో ఉంటుంది. కానీ ఈ బుస్రా వాస్తవానికి ఇది ఎక్కడ ఉన్నది, ఇది సిరియాకు వెళ్ళే దారిలో ఉన్నది. సిరియాకు వెళ్ళే దారిలో ఉన్నది. బుహైరా అని ఇక్కడ రాశారు, కానీ వేరే కొన్ని ఉల్లేఖనాల్లో ఆ క్రైస్తవ సన్యాసుని పేరు బహీరా అని ఉంది. బుస్రా సిరియా దేశానికి చెందిన హురాన్కు రాజధానిగా ఉండేది. అల్ హురాన్ రోమనులు ఆక్రమించుకున్న అరేబియా ద్వీపకల్ప ప్రాంతాలకు రాజధాని అది. ఆ నగరంలో బుహైరా లేదా బహీరా అనే బిరుదుతో పిలువబడే జర్జీస్ అనే పేరు గల ఓ క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. బిడారం అక్కడ విడిది చెయ్యగానే ఆ సన్యాసి తన చర్చి నుండి బయలుదేరి వారి వద్దకు వచ్చాడు. వారినందరినీ భోజనాలకు ఆహ్వానించాడు. ఇంతకు మునుపెన్నడూ ఈ సన్యాసి బయటకు వచ్చేవాడు కాదు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన గుణగణాలను చూసి గుర్తుపట్టాడు. ఆయన చేయి పట్టుకొని, ఈయన విశ్వనాయకుడు, అల్లా ఈయన్ను కారుణ్యమూర్తిగా చేసి పంపిస్తాడు అని అన్నాడు. దానికి అబూ తాలిబ్, నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడగ్గా, ఆ సన్యాసి, మీరు ఈ లోయలో అడుగు పెట్టగానే ఇక్కడి ఏ చెట్టు ఏ రాయి ఆయనకు సాష్టాంగ పడకుండా లేదు. ఈ వస్తువులు ఓ ప్రవక్తకు తప్ప మరే దాని ఎదుట సాష్టాంగ పడవు. అదే కాదు, నేను ఈయనను ప్రవక్త గుర్తు ద్వారా కనుగొన్నాను. ఈ గుర్తు వీపుపై, మెడ క్రింద ఉన్న మెత్తటి ఎముకపై యాపిల్ ఆకారంలో ఉంది. ఇది మా గ్రంథాల్లో ఉన్న విషయం అని ఆ క్రైస్తవ సన్యాసి చెప్పాడు. ఆ తర్వాత బహీరా సన్యాసి అబూ తాలిబ్ను ఉద్దేశించి, వెంటనే ఈయన్ను వెనక్కు పంపించేయండి, సిరియాకు తీసుకొని వెళ్ళకండి, అక్కడ యూదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా, అబూ తాలిబ్ కొందరు బానిసల వెంట ఆయన్ను, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, మక్కాకు పంపించేశారు. 17 ఇక్కడ చూస్తున్నారు, ఫుట్ నోట్ నంబర్. ఈ సంఘటన యొక్క ఆధారాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి అన్నట్లుగా దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నారు. ఇక రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరి కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు మక్కాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఫుజార్ అని అంటారు దాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 15 ఏండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఫుజార్ యుద్ధం సంభవించింది. 15. ఇది ఖురైష్ వారి మిత్రులు బను కనానాకు, కైస్ ఐలాన్కు నడుమ జరిగిన యుద్ధం.
ఖురైష్ కనానాలపై సైన్యాధ్యక్షుడు హర్బ్ బిన్ ఉమయ్య. ఇతను తన వయస్సు, గౌరవం రీత్యా ఖురైష్ మరియు కనానాల దృష్టిలో పెద్దవాడు. యుద్ధంలో మొదట కైస్ తెగకే ఆధిక్యత లభించినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి కనానా సైన్యమే ఆధిక్యత సంపాదించింది. ఈ యుద్ధాన్ని ఫుజ్జార్ యుద్ధం అనడానికి కారణం ఏమిటంటే ఇది హరం, అల్లా యొక్క గృహం దగ్గర నిషిద్ధ మాసాలలో జరిగిన యుద్ధం. ఈ రెంటి గౌరవాన్ని మంటగలిపిన యుద్ధం. ఈ రెంటి గౌరవాన్ని, ఒక గౌరవం హరం హద్దులో, రెండవ గౌరవం నిషిద్ధ మాసాలు. దుల్కాదా, దుల్హిజ్జా, ముహర్రం మరియు రజబ్, ఈ నిషిద్ధ మాసాలు కదా, 4 మాసాలు. అయితే ఈ 2 రకాల గౌరవాన్ని మంటగలిపిన యుద్ధం. ఈ యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పాల్గొన్నారు. ఆయన ఆ యుద్ధంలో తన పినతండ్రులకు అంబులను అందించారు. అంబులను అందించారు. ఆ తర్వాత ఒక మంచి సంఘటన జరుగుతుంది. దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఫుజార్ అని రాసి ఉంది కదా, హర్బుల్ ఫిజార్ అని కూడా అంటారు దాన్ని. ఫూకు బదులుగా ఫిజార్ అని. మరి ఎందుకు ఫిజార్ అనబడుతుంది? మీరు విన్నారు, 2 రకాల గౌరవాలను మంట కలిపినందుకు. ఆ తర్వాత ఒక మంచి సంఘటన ఏమిటి? హిల్ఫుల్ ఫుదూల్. ఈ యుద్ధం జరిగిన అనంతరం ఓ నిషిద్ధ మాసం దిల్ఖాదాలో హిల్ఫుల్ ఫుదూల్ అనే ఒప్పందం ఒకటి జరిగింది. కొన్ని ఖురైష్ తెగలు, అంటే బనీ హాషిం, బనీ ముత్తలిబ్, బనీ సఅద్ బిన్ అబ్దుల్ ఉజ్జా, బనీ జహరా బిన్ ఖిలాబ్ మరియు బనీ ఖైన్ బిన్ ముర్రాలు దీన్ని నిర్వహించాయి. వీరంతా అబ్దుల్లా బిన్ జద్ఆన్ తైమి ఇంట చేరారు. వయస్సులోను గౌరవంలోను అతను అందరికంటే మిన్న కావడం అందుకు కారణం. అందరూ ఓ మాట మీద నిలబడి మక్కాలో ఏ పీడితుడు కనబడినా, అతడు మక్కా వాసి అయినా కాకపోయినా సరే కలిసికట్టుగా అతనికి సహాయం చేద్దామని, అతని హక్కును అతనికి ఇప్పిద్దామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ సభలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉన్నారు. దైవ దౌత్య బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తూ ఉండేవారు: నేను అబ్దుల్లా బిన్ జద్ఆన్ ఇంట జరిగిన ఒప్పందంలో చేరి ఉన్నవాణ్ణి. దానికి బదులు నాకు ఎర్ర ఒంటెలు కూడా నచ్చవు. ఒకవేళ ఇస్లాం కాలంలో నన్ను ఈ ఒప్పందం కోసం పిలిస్తే తప్పక వెళ్ళేవాణ్ణి. తెగల దురభిమానానికి ఈ ఒప్పందం గొడ్డలిపెట్టు అయింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, జుబైద్ తెగకు చెందిన ఓ వ్యక్తి వర్తక సామాగ్రి విక్రయించడానికి మక్కా వచ్చాడు. జుబైద్ తెగకు చెందిన ఓ వ్యక్తి వర్తక సామాగ్రి విక్రయించడానికి మక్కా వచ్చాడు. ఆస్ బిన్ వాయిల్ అనే వ్యక్తి ఆ సరుకును కొన్నాడు, కానీ ధర చెల్లించలేదు. అతను తన తెగ మిత్రులైన అబ్దుద్దార్, మఖ్జూమ్, జమహ్, సహం మరియు అదీ తెగల సర్దారుల సహాయాన్ని అర్థించగా వారు ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. అప్పుడు ఆ వ్యక్తి అబూ కైస్ కొండపైకెక్కి బిగ్గరగా కొన్ని పద్య పాదాల్ని చదివాడు. ఆ పద్య పాదాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టాడు. అది విన్న జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, ఈ వ్యక్తి ఇంత నిస్సహాయుడు ఎలా అయ్యాడు అని బాధపడుతూ పైన పేర్కొన్న ఖురైష్ తెగలన్నిటినీ ఓ చోట చేర్చడం జరిగింది. మొదట ఒప్పందం చేసుకొని ఆ తర్వాత ఆస్ బిన్ వాయిల్ నుండి ఆ వ్యక్తికి రావలసిన హక్కును ఇప్పించడం జరిగింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యౌవనంకి చేరుకున్న తర్వాత ఒక శ్రామిక జీవితం ఏదైతే గడుపుతారో దాని గురించి విందాము రండి.
యుక్త వయస్సులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నిర్ణీతమైన పని అంటూ ఏదీ లేదు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేకలు కాసేవారని అనేక ఉల్లేఖనాలు చెబుతున్నాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట బనీ సఅద్ మేకల్ని కాశారు. మక్కాలోనూ మక్కా వాసుల మేకల్ని కొన్ని కీరాతులకు కూలిపై కాసేవారు. 25 వయస్సు రాగానే హజరత్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా సరుకును తీసుకొని వ్యాపారార్థం సిరియాకు వెళ్ళారు. ఇబ్న్ ఇస్హాక్ కథనం ప్రకారం ఖౌలిద్, ఇది ఖౌలిద్ కాదండి, వాస్తవానికి ఇక్కడ హువైలిద్, ఖదీజా బింత్ హువైలిద్. ఖదీజా బింత్ హువైలిద్ కుమార్తె ఖదీజా రదియల్లాహు తన్హా ఓ గౌరవనీయమైన ధనవంతురాలైన మహిళ. తన సరుకును భాగస్వామ్య ప్రాతిపదికపై కొందరికిచ్చి వ్యాపారం చేయడానికి పంపించేవారు. ఖురైష్ తెగ ప్రజల వృత్తి పూర్తిగా వ్యాపారమే. ఆమెకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సత్యసంధత, అమానతు భావం, నీతి నిజాయితీలను గురించి తెలియగా తన బానిస మైసరా వెంట తీరియా వెళ్లి తన సరుకును అమ్మమని ఇతర వ్యాపారులకు ఇచ్చే ప్రతిఫలం కంటే అధికంగా ముట్ట చెబుతానని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కబురు పంపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఈ కోరికను మన్నించి ఆమె సరుకు తీసుకొని బానిస మైసరా వెంట సిరియాకు వెళ్ళారు. హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హాతో వివాహం. సిరియాలో వ్యాపారం చేసి తిరిగి వచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా తన వ్యాపారంలో జరిగిన అభివృద్ధిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజాయితీని చూసి ముగ్ధురాలై తన బానిస మైసరా ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. మైసరా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజాయితీని, ఉన్నత గుణగణాలను, సందర్భోచితంగా తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టినప్పుడు ఖదీజా రదియల్లాహు తాలా అన్హా తాను పోగొట్టుకున్న ఆణిముత్యం తిరిగి లభ్యం అయినట్లు సంబరపడిపోయారు. అంతకు పూర్వం గొప్ప గొప్ప సర్దారులు, ధనవంతులు ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె తన మనసులోని మాట తన స్నేహితురాలు నఫీసా బింతే ముంబాకు, ఇది వాస్తవానికి ముంబా కాదండి, ఇది బహుశా మునబ్బా, అవును, నఫీసా బింత్ మునయ్య, నఫీసా బింత్ మునయ్య. నఫీసా బింత్ మునయ్య, అది యా కానీ ఒక నుక్త మాదిరిగా కనబడుతుంది కనుక బహుశా ముంబా అనుకున్నారు. నఫీసా బింతే మునయ్యాకు చెప్పారు. నఫీసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వెళ్ళి మాట్లాడారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివాహానికి అంగీకరించి పినతండ్రులతో ఈ విషయమై చర్చించారు. వారు హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా గారి పినతండ్రితో పెళ్లి సంబంధమై మాట్లాడారు. ఆ తరువాత వివాహం జరిగిపోయింది. నికాకు బనీ హాషిం తెగవారు, ముజర్ ధనవంతులందరూ హాజరయ్యారు. ఇది సిరియా దేశం నుండి తిరిగి వచ్చిన 2 నెలల తర్వాత జరిగిన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహర్గా 20 ఒంటల్ని ఖదీజా రదియల్లాహు తన్హాకు ఇచ్చారు. అప్పుడు హజరత్ ఖదీజా రదియల్లాహు తన్హా గారి వయసు 40 సంవత్సరాలు. ఆమె వంశం, సంపద, వివేకం రీత్యా తన జాతిలోనే అతి గౌరవనీయురాలైన ఉత్తమ మహిళ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం ఆడిన మొదటి మహిళ ఈమె. ఆమె జీవించినంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో మహిళను వివాహం ఆడలేదు. ఒక్క ఇబ్రాహీం తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తక్కిన సంతానమంతా ఆమె గర్భాన జన్మించిందే. ప్రథమంగా జన్మించింది కాసిం. ఆయన పేరు మీదనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అబుల్ కాసిం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత జైనబ్, రుకయ్య, ఉమ్మె కుల్థూమ్, ఫాతిమా రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. అబ్దుల్లాహ్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమారులు జన్మించారు. అబ్దుల్లానే తయ్యిబ్ మరియు తాహిర్గా పిలిచేవారు. అబ్దుల్లా అనే కుమారుడు, ఇతన్నే తయ్యిబ్ మరియు తాహిర్ అని కూడా పిలిచేవారు. కుమారులంతా బాల్యంలోనే మరణించారు. అయితే కుమార్తెలందరూ ఇస్లాం హయాం అంటే ఇస్లాం యొక్క రోజులు చూసిన వాళ్ళే. ఇస్లాం స్వీకరించి హిజ్రత్ గౌరవాన్ని పొందిన వారే. కానీ ఫాతిమా రదియల్లాహు తన్హా తప్ప
మిగిలిన కుమార్తెలందరూ ప్రవక్త సల్లల్లాహు గారి జీవిత కాలంలోనే పరమపదించారు. హజరత్ ఫాతిమా రదియల్లాహు తన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం 6 నెలల తర్వాత చనిపోయారు. ఏమంటారు? ఇక్కడి వరకు ఆపేసి ఇక్కడ నుండి ఇన్షా అల్లా వచ్చే పాఠంలో మనం చదివే ప్రయత్నం చేద్దాము. సుమారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు 35 సంవత్సరాలకు చేరుకుంటుంది. అప్పుడు కాబా గృహం యొక్క నిర్మాణం జరుగుతుంది. ఏవైనా ముఖ్య ప్రశ్నలు ఉండేది ఉంటే మీరు అడగవచ్చు. జజాకుముల్లాహు ఖైర్. సుబ్హానక